కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున ప్రభును స్తుతించి గణపరిచే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. సంతోషం. ఈరోజు వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి వచనాలను అనగా 2 వరకున్న వచనాలను నేను చదువుచున్నాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి, దైవ స్వరమును వినిపింప చేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికి తోడయుండునుగాక. వాక్యము వినుచుండిన ప్రియులను మీరు దర్శించండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషే యొక్క పెళ్లిని గురించి ఈ విషయాలు వినబోచున్నాము. ఇక్కడ మిరియాము అహరోనులు మోషేకు అన్న, అక్క. వీరు మోషే వివాహం చేసుకొనుటను బట్టి మోషేకు వీరు విరోధంగా మాట్లాడారు అని విన్నాం మనం. ప్రియులారా, మోషేకి విరోధంగా వీరు మాట్లాడడానికి గల హేతువు ఏంటి అంటే, ఈయన కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. కూషు దేశం అనగా ఇది ఇథియోపియా ప్రాంతం. అంతకు మునుపు ఈయన మిద్యాను జాతికి చెందిన ఇత్రో అనబడిన యాజకుని యొక్క కుమార్తెను సిపోరాను వివాహం చేసుకున్నాడు. వింటున్నారు కదా? ఆమె సిపోరా, వారు మిద్యాను వాళ్ళు. ఇక్కడ ఈమెమో ఇథియోపియా, కూషు దేశం. బహుశా లేవీ కుమార్తెని వివాహం చేసుకోవాలి. ప్రియులారా, అయితే మిద్యాను వారిని మొదట వివాహం చేసుకున్నాడు. తర్వాత ఇథియోపియా వారిని చేసుకుంటున్న బట్టి బహుశా వారు స్వతంత్రులై ఏదైనా మాట్లాడి ఉండవచ్చు.
అయితే పిల్లరా, కొందరు ఏమంటారంటే మోషే చేసింది పొరపాటే కదా, అన్యులు వివాహం చేసుకోవద్దని ధర్మశాస్త్రం చెబుతుంది, మరి పౌలు గారు కూడా చెప్పారు, విశ్వాసికి అవిశ్వాసికి జోడు ఎక్కడ అంటూ పౌలు గారు చెప్పారు, కనుక నీ పిల్లలను బయలు పేరుకు దేవతకు దాటించొద్దు, నీ బిడ్డలను అన్యులకి ఇవ్వద్దని దేవుడు చెప్పారు కదా, కనుక మోషే చేసింది పొరపాటే అనేది కొందరు ఆలోచన. దీన్ని అలా ఉంచుదాం. ప్రియులారా, ఇక తరువాత రెండో విషయం ఏంటంటే వీళ్ళు మోషే మీద సణిగారు, దేవుడు ఆ మాటను విన్నాడు అంటున్నారు. అయితే ఇప్పుడు మన వరకు వద్దాం. మీరేమంటారు? మోషే పెళ్లి చేసుకోవడం తప్ప? మోషే పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? దీనికి ఆన్సరు బహుశా వీలైతే కామెంట్లో పెట్టండి. అంతా వినేసాక పెట్టొద్దు. ఇప్పుడే మీరు వీడియో ఒకసారి స్టాప్ చేసి ఎస్ ఆర్ నో అనే మాట చెప్పండి. ఓకేనా? సరే పిల్లల, వాక్యము ద్వారానే మనము ప్రశ్నయు, వాక్యము ద్వారానే సమాధానమును రావాలి. వాక్యానికి నా అభిప్రాయం అంటే అభిప్రాయాలు 100 రావచ్చు, సమాధానం అనేది వాక్యంలో నుంచి దొరుకుతుంది. సో కనుక పిల్లరా, ఇక్కడ మోషేకు వాళ్ళు విరోధంగా మాట్లాడడం జరిగింది. ఎందుకు విరోధులయ్యారంటే వారికి ఉన్న చనువు, లేకపోతే మోషే చేసిన పని. నిజానికి మరి మోషే జీవితంలో, మోషే యొక్క నడిపింపులో వీరు చేసిన పని ఎంతవరకు ఖచ్చితమైనది అని లేఖనాన్ని మనం పరిశోధించగలిగితే, ప్రియులరా, మరి ఓ సందర్భాన్ని కూడా చెప్తాను. హాగరు అబ్రహాము యొద్దనుండగా శారమ్మ పంపేయమంటే అబ్రహాం గారు ఏం చేస్తారు? ప్రభు పంపేయమంటారని అడిగితే ప్రభు వారు అన్నారు, శారా చెప్పిన మాట వినన్నారు. అంటే అది దేవునికి ఆమోదమైంది, అబ్రహాముకు ఆమోదం కాలేదు. అంటే ఏదైనా ఒక కార్యం ఆమోదం కావలసింది ఎవరికి? దేవునికి. అది నీకు నాకు కొంచెం కష్టమై ఉండొచ్చు, కానీ దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైనది మన కష్టమైన ప్రక్కన పెట్టేయాలి. ఇప్పుడు మోషే వివాహం దగ్గరకు వస్తే, మోషేని గురించి దేవుడు వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆ మాటకి. ఏమంటారంటే అతడు మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మోషే చేసిన పని దేవుని దృష్టికి అది ఏమైంది? న్యాయమైందే. ఇంకా నువ్వు నేనేం చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ మోషే చేసిన పని ఖచ్చితమైనది కాకపోతే పనిష్మెంట్ వీడికి రాదు. అది కదండి, దేవుడు ఎందుకు ఇలా చేశారు, ఒకరి ఎడలో ఒకరికి పక్షపాతి వైఖరిని చూపించారంటే దేవుడు అట్టివాడు కాదు. నీవు నేను మనం పరిస్థితులను అంచనా వేసి మనిషిని చూసి మాట్లాడతాం, కానీ ప్రభువు పరిస్థితులను కాదు, వాటి ముగింపును, మనిషి ముగింపును చూసి అంచనా వేస్తారు ఆయన. కనుక ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులు, ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే మోషేను గూర్చి విరోధంగా వాళ్ళ మాట పలికారు. విరోధంగా పలికిన మాట దేవుడు విన్నాడు, దేవుడు విన్నారు. ప్రియులారా, ఇప్పుడు మోషే చేసింది కరెక్టా తప్ప అంటే ఒక్క మాట, దేవుడు ప్రమేయం తీసుకున్నారు, వీరికి పనిష్మెంట్ ఇచ్చారంటే మోషే చేసింది కరెక్టే. ఎందుకంటే దేవుడు పాపిని క్షమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. వారు విగ్రహారాధికులు అయి ఉండొచ్చు, కానీ మిరియాము మోషే అనబడిన తన భర్తను కాపాడుకోవడానికి తను యాజకుడు చేయవలసిన పని చేసింది. కనుక ఆమె పూర్ణ సిద్ధి పొందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. రూతు మోయాబీరాలు కాదా? నిజదేవుని గురించి సత్యం తెలియగానే పశ్చాత్తాపపు అనుభవంలో ఆమె సంపూర్ణ సిద్ధి పొందలేదా? ఆమె ప్రియులారా, మరి వంశావళి క్రమంలో ఆమె పేరు చేర్చబడింది. స్తోత్రం. కనుక వీటిని వాక్యపు వెలుగులో మనం చూచినప్పుడు ఈ యొక్క వివాహము దేవుడు అంగీకరించారు. ఈ తరంలో నేను చేయొచ్చా అంటే దేవుడు అంగీకరిస్తే పర్లే. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? పశ్చాత్తాపడిన పాపిని అంగీకరించాడు. అట్టి పశ్చాత్తాప అనుభవంలో ఉంటే వారు ఎవరైనా, ఏ స్థితిలో నుండి వచ్చిన వారైనా, వారు పశ్చాత్తాప అనుభవంలో నడిపించబడి విరవబడినటువంటి అనుభవంలో మారు మనసు పొందిన వారైతే పర్వాలేదు.
ఓకే, ఇప్పుడు రెండో మాట, దేవుడు వినుచున్నాడు అని ఉంది అక్కడ. యెహోవా వినుచున్నాడంటే అర్థం ఏంటి? ప్రభువు వారు అనుకుంటున్న మాటలను విన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు విన్నారు. అంటే ఏమి విన్నారు? ఎందుకు వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారంటే, మోషే ఒక దైవజనునికి విరోధంగా మాట్లాడడం ప్రభు విన్నారు పిల్లరా. ఆత్మీయులారా, మరొక మాట నిర్గమాకాండము 16వ అధ్యాయము 7, 8 వచనాలను మనము సరిగా గమనించినట్లయితే దేవదేవుడు ప్రజలు చెప్పుకొనిచ్చిన మాటను విన్నారని మోషే 2 సార్లు ఆ మాట రాస్తాడు. మీ సణుగులను దేవుడు వింటున్నాడని. ఇప్పుడు వీరు దైవజనుడుని వీరు ఎలా చూస్తున్నారంటే, దేవుడు మాకు శక్తినిచ్చాడు, మాకు అభిషేకాన్ని ఇచ్చాడు కదా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మాతో కూడా మాట్లాడుతున్నారు కదా అంటూ మోషేని కాస్త చులకన భావంతో మాట్లాడారు. ఎప్పుడైనా ఏ మనిషినైనా నేను చులకన భావంతో ఎన్నటికీ చూడకూడదు. ఈరోజు నిషిద్ధమైంది రేపొద్దున యోగ్యంగా మారచ్చు. ఈరోజు తృణీకరించబడినది రేపటి దినాన ఘనముగా ఎంచబడవచ్చు. కనుక ఆత్మీయులారా, మోషే వాళ్ళు సనిగిన సనుగులను దేవుడు విని ప్రియులారా వారికి పనిష్ చేశాడు వాళ్ళని, మిరియాముని. దేవుని పిల్లరా, ఇక్కడ 2 మాటలు. మోషే వివాహాన్ని దేవుడు ఆమోదింపు చేశాడు, 1. ఇక 2, మోషేకి విరోధంగా మాట్లాడిన వారిని పనిష్ చేశారు. అంటే అన్యుల వివాహం చేసుకోవచ్చా పాస్టర్ గారు ఈ వర్తమానం ద్వారా అంటే లేదు, దేవుడు దాన్ని అంగీకరించాలి. అయితే సిప్పోరాను చూడండి, ఆమె సంపూర్ణ సిద్ధికి సిద్ధపడిన బిడ్డ. కనుక మోషే విషయంలో దేవుడు దాన్ని అంగీకరించాడు అంతే. వింటున్న నీ విషయంలో దేవుడు దాన్ని ఆమోదించాల. ఆమె. ఇక 2, దైవజనుడికి విరోధంగా వారు మాట్లాడడం దేవునికి నచ్చల. కనుక దేవునికి విరోధంగా, దైవజనునికి విరోధంగా ఒక్క మాటైనా మనం పలకొద్దు. దేవుని పనిష్ మనం గురి కాకూడదు. ప్రియులారా, మరి వీళ్ళు స్వతంత్రులై ఉండి విరోధంగా మాట్లాడినందుకు తగిన పనిష్ వీళ్ళు పొందారు. అలాగని మనం ఉండక, ఎందుకంటే భూమి మీద 2 ఉభయులు కూడి మాట్లాడే దేవుడు వినుచున్నాడు. మనం క్షేమాభివృద్ధి కలుగజేసే శుభవచనాన్ని పలుకుదాం. ప్రభు ఆశీర్వాదం మన మీద ఉండును గాక. తండ్రి దేవ స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. దేవుని ఆశీర్వాదం దయచేసి కృపతో కనికరించండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.